అందరికీ నమస్కారం అండి. మిలినీర్ మైండ్ సెట్లో మరొక ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మన్మధుడు సినిమా చూశారు? మన్మధుడు మూవీలో నాగార్జున గారు ఒక హితబోధ చేస్తూ ఉంటారు ఒక వ్యక్తికి. ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్తో పాటు బయటకు వచ్చావా? ఇప్పుడు నువ్వు అంటే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే మొత్తం నువ్వే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు సగం పెడితే అతను సగం పెడతాడు, ఖర్చు చేస్తాడు అనే విషయం గురించి చాలా పెద్ద హితబోధ చేస్తారు. ఆ కామెడీ అందరం చూసే ఉండుంటాము. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మరి మనం అందరం డబ్బు కోసం కష్టపడుతున్నాం కదా. డబ్బు కావాలని ఉదయం నుంచి రాత్రి వరకు రేత్రింబవళ్ళు కష్టపడతాం. కొంతమంది నైట్ డ్యూటీలు కూడా చేస్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. మరి డబ్బు మన కోసం కష్టపడుతుందా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? డబ్బు ఏమన్నా మనిషా మన కోసం కష్టపడి పనిచేయడానికి? ఇంట్లో భార్యో భర్తో తల్లో తండ్రో అన్నో చెల్లో అయితే అడగొచ్చు, కానీ డబ్బుని ఎలా అడుగుతాము? డబ్బు ఎలా మన కోసం కష్టపడి పనిచేస్తుంది అని అంటారా? మై డియర్ ఫ్రెండ్స్, మరి ధనవంతులు అయ్యే వారందరూ కూడా వాళ్ళ డబ్బుతో ఎలా పని చేయించుకుంటున్నారు? నిజంగా ధనవంతులు అవ్వాలంటే మనం కష్టపడితే ధనవంతులం అయిపోతామా? లేదు, మన కోసం డబ్బు కష్టపడితే అవుతామా? ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మై డియర్ ఫ్రెండ్స్, ధనవంతులందరూ చేసే పని ఏంటి అంటే వ్యక్తిగతంగా మనం ఖచ్చితంగా కష్టపడాలి, కానీ ఈ వచ్చిన డబ్బుని ఏం చేయాలి? ఈ విషయం గురించి మనకి ఏ స్కూల్లోనూ చెప్పలేదు, ఏ కాలేజీలో చెప్పలే, ఏ పేరెంట్స్ చెప్పలే, ఎవ్వరు కూడా ఈ ఎడ్యుకేషన్ గురించి చెప్పరు. మాకు బాగా పరిచయం ఉన్న ఒక ఫ్యామిలీ డాక్టర్ అంటారు, మేము డాక్టర్గా ఎలా సర్వీస్ ఇవ్వాలి అనేది మాకు డాక్టర్ చదివేటప్పుడు చాలా బాగా చెప్పారు, కానీ మా బిజినెస్ అంటే డాక్టర్ అనే వృత్తిని 10 మందిలోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఎలా చెయ్యాలి అనేది మాకు ఎక్కడా చెప్పలేదు. ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, మన ఎవరికి కూడా బిజినెస్ ప్రమోషన్ ఎలా చేసుకోవాలో చెప్పలేదు. అలాగే సంపాదించండి, కష్టపడండి, సంపాదించండి, కష్టపడండి, సంపాదించండి అని చెప్పారు తప్ప సంపాదించిన డబ్బుని ఏం చేయాలనేది ఎక్కడా చెప్పలేదు. ఏ స్టడీస్లోనూ చెప్పకపోవడం వల్ల మనం కష్టపడుతున్నాము, సంపాదిస్తున్నాము, ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలియట్లేదు. కానీ కొంతమంది మాత్రం ధనవంతులుగా ఎదిగిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనమందరం డబ్బు కోసం కష్టపడుతున్నాము, వాళ్ళు డబ్బు కోసం కష్టపడుతూ డబ్బుని వాళ్ళ కోసం కష్టపడేలాగా డబ్బుతో పని చేయించుకుంటున్నారు. ఎట్లా అంటే పెట్టుబడుల రూపంలో. అంటే మనం పని చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రియ ద్వారా వచ్చే ఆదాయాన్ని యాక్షన్ రూపంలో వచ్చే ఆదాయం అంటాము. మనం పని చేయకుండా డబ్బు పని చేస్తూ ఉంటే వచ్చే ఆదాయాన్ని నిష్క్రియాత్మక ఆదాయం అని పిలుస్తాము. ఈ ఆదాయాన్ని సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సంపాదన మన ఖర్చులకి మించి ఎప్పుడైతే ఉంటుందో, అంటే మనం డైరెక్ట్గా పనిచేసి వచ్చే సంపాదన కంటే డబ్బు మన కోసం పనిచేసి సంపాదించే సంపాదన మన యొక్క ఖర్చుల కంటే ఎక్కువగా ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడే మనం ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తాము. మరి ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి అంటే, మనం ఎవరి దగ్గర చేచాచకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, అలాగే డబ్బు కోసం పనిచేయకుండా మనకు కావలసిన జీవన శైలిని అనుభవించడానికి కావలసిన సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్నే ఆర్థిక స్వేచ్ఛ అని పిలుస్తాం. మన జీవన శైలికి కావలసిన సామర్థ్యం ఖచ్చితంగా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆ డబ్బుని మనం ఇష్టమైన పని చేసుకోండి. ఒకవేళ పని చేయాల్సిన అవసరం వస్తే మనకిష్టమైన పని చేయాలి, అంతే తప్ప అవసరం కోసం పని చేయకూడదు. అవసరం కోసం పని చేయడం కాకుండా ఇష్టమైన పని చేస్తే, అంటే పని చేసినప్పుడు మనీ వస్తూ ఉంటుంది, అలా ఇష్టమైన పని చేయడానికి మనకి ఖచ్చితంగా ఆర్థిక స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటాం. ఈ ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది అంటే, ఖచ్చితంగా ఈ నిష్క్రియాత్మక ఆదాయం ఏదైతే ఉందో, ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో మన దగ్గర కంటే మనం డైరెక్ట్గా కష్టపడకుండా డబ్బు మన కోసం కష్టపడే విధంగా మనం కనుక పెట్టుబడులు పెట్టగలిగితే, ఆ డబ్బు కష్టపడుతూ పిల్లలు పెడుతూ కష్టపడుతూ అదే పెరిగి అదే చాలా రెట్లు అవుతూ ఉంటుంది.
మై డియర్ ఫ్రెండ్స్, మరి దానికోసం ఏం చేయాలి? దానికోసం ఏం చేయాలి అంటే షేర్ మార్కెట్స్. మీరు చేయగలిగిన అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక్కొక్క సామర్థ్యం కలిగి ఉంటుంది. కమ్యూనికేషన్ బాగా ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టుబడి చాలా చాలా తక్కువ ఉంటుంది. కొన్ని పెట్టుబడులు లేకుండానే ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో ఉంటాయి, ఇన్సూరెన్స్ రంగంలో ఉంటుంది, ఇట్లా చాలా కంపెనీలు ఉంటాయి. మనం అంటే దాని గురించి రీసెర్చ్ చేసి దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాటి కోసం మనం ఎప్పుడైతే మనకి ఇలాంటి అవకాశాలు కావాలని ఎదురు చూస్తామో ఈ అవకాశాలు మన దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే ఈ ప్యాసివ్ ఇన్కమ్ని మనం మన ఖర్చుల కంటే పెంచుకుంటామో, మన ఖర్చులు నెలకి ₹1,00,000 అవుతూ ఉంటే మనకి ₹1,10,000 ₹20,000 రూపాయలు ఈ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా కష్టపడే సంపాదనని మనం పెట్టుబడుల రూపంలో పెడుతూ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఆదాయం పెరుగుతున్నప్పుడు ఇలా సంపాదించినప్పుడు మాత్రమే మనం ఆర్థిక స్వేచ్ఛను అనుభవించి మనం ధనవంతులు అవ్వగలుగుతాం. ఎవరిన్నన్నా చెప్పండి, ఎవరిన్నైనా చెప్పనివ్వండి, ఎవరు ఏ రకంగా చెప్పినా కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీరు సంపాదించిన సంపాదనని ఎక్కడా పెట్టుబడులు పెట్టకుండా ధనవంతులు అవ్వడం అనేది ఇంపాసిబుల్. మీకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కానీ వారసత్వంగా వచ్చిన ఆస్తులు కానీ ఉంటే తప్ప మీ అంతటా మీరు ధనవంతులుగా అవ్వాలి అనే కోరుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవ్వాల్సిందే. మీకోసం డబ్బు పనిచేసే విధంగా తయారు చేసుకోండి. ఈక్వల్ ఉండాలి. నాగార్జున గారు మన్మధుడు సినిమాలో చెప్పింది అని చెప్పడానికి కారణం అదే. ఒక అబ్బాయి అయితే ఈక్వల్గా పనిచేస్తాడు అన్నట్లు డబ్బు మీరు ఈక్వల్గా కష్టపడాలి. మీరు డబ్బు కోసం కష్టపడతారు, డబ్బు కోసమే కదా కష్టపడి పనిచేస్తాము, మన నెలవారీ జీతం కోసమే కదా. మరి ఆ సంపాదించే ఆ డబ్బు కూడా మన కోసం కష్టపడాలి కదా. ఆ మైండ్ సెట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం దేనికోసం అయితే కష్టపడుతున్నామో అది మన కోసం కష్టపడే విధంగా మైండ్ సెట్ని డెవలప్ చేసుకుని పెట్టుబడులు పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కడైతే పెట్టుబడులు పెడతారంటే బాగా ఎదిగే ప్లేస్ గురించి కొంత అవగాహన కలిగి కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకుని ఫైనాన్షియల్గా నాలెడ్జ్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం పెట్టుబడులు కరెక్ట్గా పెట్టగలుగుతాము. ఎక్కడ పెట్టుబడి పెడితే త్వరగా అది అభివృద్ధి చెందుతుందో తెలుసుకోగలుగుతాము. అలా తెలుసుకున్న వాళ్ళే ధనవంతులు అవ్వగలుగుతారు. అలా ఏం లేదు మేము ఖాళీగా కూర్చోవాలి, ఇక్కడే కూర్చుని ఉంటామంటే నిష్క్రియాత్మక ఆదాయం అంటే మీరు డైరెక్ట్గా ప్యాసివ్ ఇన్కమ్ లేకుండా డైరెక్ట్ ఇన్కమ్తోనే మీరు లైఫ్ అంతా ప్రశాంతంగా గడపాలంటే చాలా కష్టమవుతుంది. మీరు ప్యాసివ్ ఇన్కమ్ మార్గాల్ని పెంచుకోండి. వారన్ బఫెట్ చేసిన అదే ఆయన ఇవాళ ప్రపంచ కుబేరుల్లో ఆయనగా చెప్పుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి అంటే ఆయన ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద చాలా చోట్ల ఒకే చోట కాదు మళ్ళీ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అది చాలా చోట్ల ఇన్వెస్ట్ చేయడం వలన ఆయనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ప్యాసివ్ ఇన్కమ్ దాని ద్వారా ఆయన ఇవాళ కోటీశ్వరుల లెక్కలో ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ డబ్బు చేత పని చేయించుకోవడం ఎలాగో అనే దాని గురించి ఆలోచించండి. మరి మీరు పనిచేస్తున్నారు డబ్బు కోసం, డబ్బు కూడా మీకోసం పని చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా ధనవంతులు అవ్వగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.